హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ యొక్క బాడీ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేసినాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసి మీరు లాంగ్ ఫ్రాక్ కానీ, లేదు అంటే క్రాప్ టాప్ పైన బ్లౌజ్ కానీ, లేదు అనుకుంటే శారీ పైన బ్లౌజ్ లాగా కూడా మీరు ఈ డిజైన్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఆ తర్వాత ఇప్పుడు స్టిచ్ చేయడానికి ఫస్ట్ మనం వెనకాల భాగం అయితే తీసేసుకోండి. వెనకాల భాగంలో మనం కేవలం డీప్ నెక్ అయితే ఇచ్చేసినాం కదా, కానీ కట్ చేసేసుకోలేదు. ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. సో నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఏది కరెక్ట్గా ఉంటే మీరైతే అది రెడీ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ యొక్క సైజ్ వచ్చేసి 8వ నెంబర్ అయితే యూజ్ చేసి నేను ఇక్కడ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను కదా. కానీ మీరు చాలామంది ఏమంటున్నారంటే మాకు నార్మల్ పాదంతోనే రావట్లేదకి అంటున్నారు. సో నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే మిషన్లో ఒక 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినాను, చూసి సెట్టింగ్ అయితే చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ మనం కాటన్ లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ మనకి ఇంతకుముందు కుట్టిన కుట్టు అనేది కనబడుతుంది కదా, దానిపైన అయినా స్టిచ్ వేయండి. లేదు అంటే ఆటోమేటిక్గా ఒక సైడు థ్రెడ్ ఉండడం వల్ల, దొడ్డు ఉండడం వల్ల పక్కన స్టిచ్ అనేది పడతా ఉంటుంది. సో సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేయండి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో ఎక్స్ట్రా ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేసేసుకోండి. లైనింగ్ మాత్రం కొంచెం కూడా కట్ చేయొద్దు, కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం కట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా మధ్యలో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి. కచ్ మార్కులు అనేవి కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్తోనే పెట్టేసుకోవాలి, మధ్యలోతోనే పెట్టొద్దు. మధ్యలోతోనే పెడితే క్లాత్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మూలలు ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు రివర్స్ తీసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది, ఖర్చు కూడా మనకి బయటికి కనబడదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫింగర్స్తోని లోపల లైనింగ్ సైడ్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి వెనకాల భాగంలో ఎలా అయితే డాట్స్ స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ నుండి 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్కి 1/2 ఇంచు, పొడుగు వచ్చేసి ఒక 3-3.5 ఇంచులు ఉండే విధంగా తీసేసుకొని ఇలా అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ చూడండి క్లియర్గా ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ పైన ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే అతుక్కపోతుంది. కింద మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, ఆ పైన స్టిఫ్ పేపర్, ఇలా 3 పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిఫ్ పేపర్ కట్ చేసేసుకున్నాం చూడండి. ఈ స్టిఫ్ పేపర్ పైన మనం స్టిచ్ అనేది వెయ్యాలి. ఇది ఎలా వెయ్యాలి అంటే ఇప్పుడు మనం వేసే కుట్టు ఆ స్టిఫ్ పేపర్ వైట్ దాని యొక్క కార్నర్లో, అంటే మన వెంట్రుక మందం డిస్టెన్స్తోని మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కట్ వర్క్ స్టిచ్ చేయడానికి కొంచెం టైం అనేది ఎక్కువనే పడుతుంది. ఫాస్ట్గా రావట్లేదు అని అంటే ఏం చేస్తాం, ఏం చేయలేదు. మనం ఎంత టైం తీసుకొని ఎంత నీట్గా స్టిచ్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అయితే అంత నీట్గా వచ్చేస్తుంది. లేదు మీరు ఫాస్ట్గా కుట్టిరనుకోండి ఆటోమేటిక్గా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. చాలామంది కట్ వర్క్ నీట్గా రావట్లేదు అక్క అని అడుగుతున్నారు. సో నేను కట్టింగ్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపించినాను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను కదా, చూసి అయితే ఫాలో అయ్యండి. ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో కనుక మీరు కట్ చేస్తే డీప్ నెక్ బ్లౌజ్ కూడా కట్స్ అనేవి లేవవు. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే కట్స్ లేస్తున్నాయి అంటున్నారు. సో నేను చెప్పినట్టుగా అయితే కట్ చేసేసుకోండి కరెక్ట్ సైజ్తోని, అప్పుడు మనకి లేవకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిఫ్ పేపర్ పైన కట్ చేసేసుకున్నాం కదా, చూడండి ఎంత దగ్గరికి స్టిచ్ చేసినామో. ఇదిగోండి సేమ్ హ్యాస్ టీజ్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం వేసేది స్టిఫ్ పేపర్ పైన వేస్తున్నామా లేదంటే క్లాత్ పైన వేస్తున్నామా అన్నట్టుగా. ఆ తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఉంచేసి మిగతా అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదిగో నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. మూలల దగ్గర కచ్ మార్కులు అనేవి తీసేసుకోండి. ఇలా రౌండ్గా ఉన్న దగ్గర కూడా కచ్ మార్కులు కొంచెం నీట్గా మనం కుట్టు దగ్గర కంటే కొంచెం దూరం ఉండే విధంగా కచ్ మార్కులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ వైట్ స్టిఫ్ అనేది అంత పెద్దగా అవసరం లేదు, జస్ట్ ఇంత ఉంటే సరిపోతుంది. దీన్ని రివర్స్ తింపేసుకొని మన
ఫింగర్ అనేది ఒక ఫింగర్ కాకుండా 2 ఫింగర్స్ లోపలికి పెట్టండి. 2 ఫింగర్స్ లోపలికి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సింగిల్ ఫింగర్ పెడితే కరెక్ట్గా రాదు. 2 ఫింగర్తోని ఇలా అయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వాటికైతే ఇంకా నీట్గా కనిపిస్తుంది. నేను ఇది స్టిచ్ చేసుకుంటున్నా కదా, డిజైన్ బాగుంది కదా అనేసి నేనైతే స్టిచ్ చేసినాను. మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చూపించినాను. ప్లెయిన్ బ్లౌజెస్, పట్టు బ్లౌజెస్కి అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా అయితే ప్రెస్ చేసి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ కట్స్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అనేది వేసేసుకోండి, లేవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం పైన దానికోసం కట్ చేసేసుకున్నాం కదా, సేమ్ పైన దానికోసం కట్ చేసుకున్న దాన్ని కూడా స్టిఫ్ పేపర్ని కాటన్ దానిపైన ప్రెస్ చేయండి. అప్పుడు అతుక్కపోతుంది. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఏం చేయాలి, ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం కార్నర్లో ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవడం వల్ల స్టిఫ్ పేపర్ లైనింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని స్టిఫ్ పేపర్ ఎక్కడి వరకు ఉందో సేమ్ అదే విధంగా లైనింగ్ అయితే కట్ చేసేసుకోండి. లైనింగ్ ఎక్స్ట్రా అవసరం లేదు ఇంకా. సో మొత్తం కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోండి. పైన కూడా సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ సింపేసి దీనిపైన మనం ఒక సైడ్కి థ్రెడ్ పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. కన్ఫ్యూజ్ అనేది కాకండి, ఇది ఏంటి అనేది మీరు ఒకసారి స్టిచ్ చేస్తేనే ఐడియా వస్తుంది. సో ఇలా రౌండ్ ఉండే ప్లేస్లో ఇలా ఒక థ్రెడ్ పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ మనం నెక్కి అయితే ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఫస్ట్ లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసేసుకోండి. కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకోండి. కరెక్ట్గా ఉంది అని అనుకున్న తర్వాత ఈ ప్లేస్లో అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సో కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ప్లెయిన్ బ్లౌజెస్కి కూడా చాలా బాగుంటుంది. డిజైనర్ నెక్స్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు పర్సనల్గా. సో ప్లెయిన్ ఉన్న వాటికైతే ఇంకా బాగుంటుంది. ఇలా లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే రౌండ్ షేప్ ఉంది కదా, అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కచ్ మార్కులు తీసేసుకుంటే. ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా ఐరన్ చేసేసుకొని లైనింగ్ ఇక్కడ ఎంత కట్ చేసేసుకోవాలి అంటే, స్టిఫ్ పేపర్ ఉంది చూడండి, స్టిఫ్ పేపర్ అంతనే ఉండాలి. దీనికోసం లైనింగ్ కూడా ఎక్స్ట్రా అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ పైన మాత్రం కొంచెం పెట్టేసుకోండి అంతే. ఇక్కడ పైన తోకలా ఉంది చూడండి, ఆ ప్లేస్లో పెట్టేసుకోండి. మిగతా అంతా కూడా అవసరం లేదు. ఇలా రివర్స్ దింపేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనం ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీకి స్టిచ్ చేసినాను కదా, మీరు క్రాప్ టాప్ యొక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, లేదు అనుకుంటే ఇంకా మన శారీ పైన బ్లౌజ్ వేసుకున్నా బాగా కనిపిస్తుంది. క్రాప్ టాప్కి లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా నెక్ ఫ్రంట్ కనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది. అదే శారీ కంటే ఫ్రంట్ కొంచెం కట్స్ అనేవి కనబడవు అంతే, మిగతా అంతా కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఒక సైడ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా 2 స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, సేమ్ మెథడ్లో చూపిస్తున్నాను. ఎందుకంటే డిజైనర్ ప్యాటర్న్ కాబట్టి కొంచెం కూడా కన్ఫ్యూజ్ కావద్దు అనేసి నేను ఇంకొకటి సెకండ్ది కూడా చూపిస్తున్నాను. ఇంతకుముందు అయితే మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో స్టిఫ్ పేపర్ కాటన్ లైనింగ్ ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే అతుక్కపోతుంది. అతికిన తర్వాత లైనింగ్ మన స్టిఫ్ పేపర్ కంటే లైనింగ్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీనికి కూడా మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి. సో యాక్చువల్గా నేనైతే ఇది సింగిల్ డాట్ కుట్టినాను. ఒకవేళ మీరు ప్రిన్స్ కట్ బ్లౌజ్ నార్మల్గా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టుకున్నారనుకోండి, ఒకసారి శారీ కట్టుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో మీకేమైనా డిజైన్స్ కావాలి అంటే తప్పకుండా మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా మంచి డిజైన్స్ ఏమైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి. ఎలా ఫార్వర్డ్ చేయండి అని అంటే మన గౌతమి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మన గౌతమి క్రియేషన్స్ ఇన్ కరీంనగర్ అనేది ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడిలో. అక్కడ మీరు ఫొటోస్ అనేది నాకు షేర్ చేయండి, ఓకేనా? సో అదేవిధంగా అసలు ఇప్పటివరకు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా మీరు సజెస్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ కొత్త వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా బ్లౌజులు నేర్చుకోవాలి అనుకుంటారు కదా. ఇప్పుడు వచ్చేది అసలే సమ్మర్,
సమ్మర్ టైంలో కొంచెం ఫ్రీ టైం అయితే దొరుకుతుంది కొందరికి. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళకి నేర్పించకపోయినా కూడా మన ఛానల్లో ఒకసారి సజెస్ట్ చేయండి. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా. సో మీరు చెప్పడం వల్లనే నేను చూసినాక అని కూడా మీకు కూడా ఒక మంచి నేమ్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇవి రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవి రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ కింద పార్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ కింద ఇది ఉంది చూడండి, ఇది చంక మన ఆర్మోల్ దగ్గర. ఈ ఆర్మోలు మన కింద ఉన్న ఆర్మోలు, మన పైన అటాచ్ చేసిన ఆర్మోలు, రెండు హార్మోల్స్ కరెక్ట్గా ఉండే విధంగా పెట్టేసుకోండి. ఇంకా దానికంటే మనం పైకి కిందికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్మోల్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకోండి. రెండు ఆర్మోల్స్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకొని దానిపైన ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి. అందుకే నేను కట్ చేసేటప్పుడు ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో కట్ చేయొచ్చు. అది నేను ఓన్లీ నా పర్సనల్గా నేను స్టిచ్ చేయాలి అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా అయినా కూడా నేను మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను. ఒకసారి మీరు ఈ మెథడ్లో నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ మెథడ్లో మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ సేమ్ ఈ ఆర్మోల్ కింద ఉన్న ఆర్మోల్ అనేది మ్యాచ్ చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది. సో ఇంకో వేరే డిఫరెంట్ మెథడ్స్లో చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చెప్తున్నాను వాళ్ళకు కూడా ఈ మెథడ్ రాంగ్ అక్క, ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు అంటే ఉంటాయి. డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ టైప్స్లో సేమ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. కానీ నేను వీడియోలో అందరికీ అర్థం కావాలి అని ఈ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ పైన అక్కడ కట్స్ ఉన్నాయి చూడండి, కట్స్ వరకు మాత్రమే స్టిచ్ చేసి రబ్ చేసి వదిలేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే పైన వరకు కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకు జాయిన్ చేసేసుకున్నా. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మంచిగా కనిపిస్తుందా. సో ఇక్కడ కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ కింద ఎక్స్ట్రా పార్ట్ చంక కింద 4 ఉన్నాయనుకోండి, మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, టైట్ ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అయితే కట్ చేసేసుకోండి. మనం కుట్టు వేసేసినాం కదా, ఆ కుట్టు కంటే 1/2 ఇంచ్ పైకి ఉంచేసి మిగతాదంతా కూడా కట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల నీట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మనం షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకుందాం. చూడండి షోల్డర్స్ ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది మీరు క్లియర్గా నేర్చుకోండి. సో ఇక్కడ వెనకాల భాగం ముందు భాగం కలిపి ఇక్కడ భుజం పైన పెట్టేసిన, కానీ ఇదిగోండి చూసేటప్పుడు ఇలా కనబడాలి. మరి ఇది ఎలా అంటే, ఫస్ట్ ఇంతకుముందు మనం జాయిన్ చేసేసుకున్నాం చూసినా, ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఇక్కడ మనం కుట్టు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ అయితే వేసేసినాం కదా, ఆ కుట్టు అనేది విప్పేసేయండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఉన్న కుట్టు ఓపెన్ చేయండి. మొత్తం కొంచెం కింది వరకు ఓపెన్ చేసేసేయండి. ఆర్మోల్ దగ్గర దాకా ఓపెన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న వెనకాల భాగం యొక్క షోల్డర్ ఇక్కడ పెట్టేసి మన కేవలం ఫ్రంట్ పార్ట్ సైడ్ మాత్రమే మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. ఎక్కడ జాయిన్ చేస్తున్నా, మన చేతులు జాయిన్ చేసే దగ్గర రెండు సమానం పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇక్కడ అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, నేను చెప్పేది వినకండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానని క్లియర్గా చూడండి. ఇప్పుడు కేవలం లైనింగ్ సైడ్ స్టిచ్ వేసినాను కదా, లైనింగ్ సైడ్ స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ దింపేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేస్తున్నా. ఇదిగోండి ఇది కూడా ఎక్కడి వరకు స్టిచ్ చేస్తున్నా అంటే, ఇంతకుముందు మనం భుజం ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో ఆ భుజం జాయిన్ చేసిన కుట్టు అక్కడ కనబడుతుంది కదా, అక్కడ వరకు కుట్టు వదిలేసేసేయండి. రివర్స్ దింపేసుకొని ఇప్పుడు స్టిఫ్ పేపర్ ఉందా, ఈ స్టిఫ్ పేపర్ పక్క నుండి స్టిచ్ వేయండి. ఇది ఎక్కడి వరకు చూడండి, ఇక్కడ వరకు అంటే ఇక్కడ మనం జాయిన్ చేసేసినాం చూడండి, భుజాలు జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ భుజాలు జాయిన్ చేసిన కుట్టుకు స్ట్రైట్గా అక్కడి వరకు స్టిచ్ వేయండి. స్టిచ్ వేసి సేమ్ ఇటు సైడ్ స్టిచ్ వేసేసేయండి. అసలు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, మీరు చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు, డౌట్ లేదు. సో ఈ మూల దగ్గర ఇలా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్క్ పెట్టేసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అంతే. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా రివర్స్ దింపేసుకుంటే మీకు లోపల ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా మీకు బయటకు అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కొంచెం తోకలా ఉంది చూడండి, దాన్ని పెన్సిల్ కానీ ఏదైనా ఇట్లా పెట్టేసి రివర్స్లో ప్రెస్ చేయండి, మీకు మొత్తం బయటకైతే వచ్చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లావు ఉంది, అందుకే నాకు కొంచెం ప్రాబ్లం అయింది తప్ప మిగతా అయితే నార్మల్గానే వచ్చేస్తుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి వెనకాల భాగము ముందు భాగం రెండు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి రెండింటిని మనం ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ లుక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా ఒక పిన్ లాంటిది పెట్టేసుకుంటున్నా.
ఇలా కరెక్ట్గా మధ్యలోకి స్టిచ్ వేసేసుకోవాలి. కానీ ఎంత అనేది నాకు అందాదా తెలియట్లేదు. సో అందాదా తెలియట్లేదు కాబట్టి ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసి ఫస్ట్ నేను ఒకసారి నాకు వేసుకొని చూస్తాను. నార్మల్గా వేసుకొని చూసిన తర్వాత పర్ఫెక్ట్గానే ఉంది అని అనుకుంటే ఇలా ఇవి 2 ఉన్నాయి కదా, ఈ 2 తోకలు ఉన్నాయి కదా, ఈ 2 తోకల్ని మధ్యలోకి కలిపేసుకొని ఒక దగ్గర ఒక 3 ఇంచుల ప్లేస్లో 2.5-3 ఇంచుల ప్లేస్లో ఫస్ట్ అయితే ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేసుకొని వేసుకోండి. మన బాడీ పైకి వేసుకోండి. టైట్ ఉంటే ప్రాబ్లం లేదు, లూజ్ ఉంటే లూజ్ చేసుకోండి, టైట్ ఉంటే టైట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తోకలు దగ్గర కట్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇటొకటి ఫోల్డ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు కావాలి అంటే ఓపెన్ చేసేసుకున్నారు అనుకోండి, హుక్స్ కాజాలు కూడా పెట్టేసుకోవచ్చు వెనకాల సైడ్. లేదు అనుకుంటే అలా కూడా ఫోల్డింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు మనం బాడీ పార్ట్కి వెనకాల దానికి డాట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ప్రిన్స్ కట్ మెథడ్ కట్ చేసేసుకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ లేదు అనుకుంటే మీరు 4 డాట్ బ్లౌజ్ అయినా కూడా సేమ్ 4 డాట్ బ్లౌజ్ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ ఒకటే నేను మీకు క్లియర్గా నేర్చుకోండి అని చెప్తున్నాను. మీరు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కానీ డాటెడ్ బ్లౌజ్ కానీ దేనికైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ డాటెడ్ బ్లౌజ్ అనుకోండి, స్ట్రైట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్. ఆ తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి. హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందు బాడీ పార్ట్కి మనం లోతు అనేది తీయలేదు. సో ఇక్కడ బాడీ పార్ట్కి మనం లోతు అనేది తీసేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ డిఫరెన్స్తోనే లోతు అనేది తీసేసుకోండి. సేమ్ అదేవిధంగా హ్యాండ్కి కూడా లోతు అనేది తీసేసుకోవాలి. హ్యాండ్కి లోతు తీసేసుకొని మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోండి. లోతు తీసిందేమో మనకి ఫ్రంట్ సైడ్, తీయందేమో వెనకాల సైడ్ ఉండాలి. ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర ఈ మిడిల్ కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. మిడిల్ కచ్ మార్క్ పెట్టేసుకొని ఈ కచ్ మార్క్ దగ్గర నుండి ఫస్ట్ మీరు ముందు సైడ్కైనా స్టిచ్ వేసేసుకోండి, లేదు అంటే వెనకాల సైడ్ అయినా స్టిచ్ వేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ హ్యాండ్ యొక్క లోతు తీసింది మాత్రం ఫ్రంట్ సైడ్కి ఉండే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది గుంజినట్టుగా కాకుండా జస్ట్ నార్మల్గా ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ మీరు క్లాత్ సపోర్ట్ లేదు అని గుంజిండ్రు అనుకోండి, ఖచ్చితంగా మనకి ఆర్మ్ హోల్ ప్లేస్లో ముడతలు అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత చెక్ చేసేసుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండే విధంగా పెట్టేసుకోండి. 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఈక్వల్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేయాలి. ఈ కుట్టు ఇప్పుడు మనం సెకండ్ టైం వేసే కుట్టు అనేది కదలొద్దు, అటు ఇటు జరగకుండా కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ వేసుకోవాలి. ఆర్మోల్ దగ్గర వచ్చే ముడతలు అనేవి 100% 100 అని చెప్పలేను కానీ 90% రాకుండా అయితే ఉంటాయి. సో సేమ్ ఇదే మెథడ్లో మనం రెండు సైడ్లు చేతులు అనేవి స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీరు బ్లౌజ్ అనుకోండి సైడ్ జాయిన్స్ వేయండి, లేదు లాంగ్ ఫ్రాక్ అనుకోండి కింద బాడీ జాయిన్ చేసుకున్న తర్వాత చేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్కి మార్కింగ్ లేదు, హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి 10 ఇంచులు, 10 ఇంచుల సగం ఎంత 5 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ హ్యాండ్ దగ్గర నుండి కిందికి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ మళ్ళీ ఇది కూడా సింగిల్ డాట్ మెథడే కదా, ఏం ప్రాబ్లం అయితే ఏం కాలేదు. సో ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు మన చేతుల దగ్గర చంక యొక్క కింది భాగంలో ఈ ఖర్చు ఉంటాయి కదా, ఈ ఖర్చు ఎప్పుడు చేతుల సైడ్ చూస్తున్నట్టుగానే ఉండాలి. రివర్స్ ఉందనుకోండి ముడతలు వచ్చేస్తాయి. సో ఈ విధంగా తీసేసుకొని కింది వరకు స్టిచ్ అనేది వేసుకోకుండా ఇక్కడ వరకు నేను స్టాప్ చేస్తున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ అని చెప్పినాను కదా, ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేసేసుకొని సేమ్ ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కింద గేరా అనేది యాడ్ చేస్తాం. ఒకవేళ మీరు బ్లౌజ్ అనుకోండి కింద థ్రెడ్ పైపింగ్ వేసేసుకుంటే మీకు బ్లౌజ్ అయిపోతుంది. సో ఈ డిజైన్ వచ్చేసి దేనికైనా బాగుంటుంది. శారీ యొక్క బ్లౌజ్, లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ, క్రాప్ టాప్ యొక్క బ్లౌజ్, దేనికైనా సూపర్గా ఉంటుంది. మీరైతే మ్యాక్సిమం ట్రై చేయండి. కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.